అన్న ఎలా ఉంది బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అంటున్నారు? 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్ష ఫలంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారు రాష్ట్రాన్ని. అంటే అభివృద్ధిని పట్టించుకోలేదంటారా జనం? అంటే మాయమాటలు చెప్పారంటారు, అంతే కదా. ఇది తప్పుడు పద్ధతి. రీసెంట్ గా 120 కోట్లు తెచ్చామని సంబరాలు చేసుకోరు. ఆ 120 కోట్లు ఎక్కడ కట్ చేశారు? అంటే తవ్విన రోడ్లనే తోతున్నారు, వేసిన రోడ్లనే వేస్తున్నారు. అంటే ఇది వాస్తవం అంటారా? ఇది 100% వాస్తవం. ఒకవేళ మీరు కనుక అలా చేయకుంటే బోడుప్పల్లో 1000 మందితో ధర్నా చేస్తాం. ప్రధానంగా మనకు ఉన్న సమస్య ఏంటంటే ఉప్పల్ నారపల్లి ఉప్పల్ హెరిటేజ్ కారిడార్. బీఆర్ఎస్ హయాంలో డిలే జరిగిందా లేకపోతే కాంగ్రెస్ హయాంలో డిలే జరిగిందా? దసరా లోపు పూర్తి చేస్తా అన్నారు, దసరా అయిపోయింది కూడా. ప్రజలు నానా ఇబ్బంది పడుతుంది, చాలా ఇబ్బందులు. వరంగల్కి వెళ్ళి గట్కేసర్ రావడానికి గంటలు పడితే గట్కేసర్కి వెళ్ళి హైదరాబాద్ రావడానికి 2 గంటలు పడుతుంటాయి. మీరు ఒక విషయం గమనించలేరు, మేము అన్నది దసరాలో పన్నామని ఈ దశ అండే కదా. వచ్చే దసరా అంటారా? మేము దసరాలో పన్నామని ఈ దశ అండే కదా, ఎప్పుడో వచ్చే దశలో చేస్తామన్నా. అంటే అంత కాంగ్రెస్ ప్రభుత్వంకి దున్నపోతు మీద వానబడ్డట్టే. కవిత గారిని వెళ్ళగొట్టారా, వెళ్ళిపోయారా? మంద సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఊహించుకోవచ్చు. ప్రతి ఒక్క ఓటు నడితే చెప్తారు చరిత్ర. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ దేవుడు, కేసీఆర్ దేవుడు. హాయ్, వెల్కమ్ టు జెట్ న్యూస్. నేను మీ సత్య. బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మాజీ జెడ్పీటీసీ, బోడుప్పల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఎలా ఉంది కాంగ్రెస్ పాలన బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అంటున్నారు? ముందుగా మీకు, మీ జెట్ టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా జెట్ టీవీ యాజమాన్యానికి, జెట్ న్యూస్ టీవీ స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వకంగా అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సత్యం గారు, మనకు తెలుసు 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్ష ఫలంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎవరైతే తెలంగాణ రాష్ట్రం తెచ్చారో వారే ఈ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిని చేశారు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఈ 10 సంవత్సరాలు చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, సీమాంధ్ర పాలకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ అంతా అంధకారం అవుతుంది, కరెంట్ ఉండదు, నీళ్లు ఉండవు, నక్సలిజం పెరిగిపోతుంది, వాళ్ళకి పరిపాలన తెలియదు అని ఎద్దేవా చేసే సందర్భంలో మనం చూసినాం ఆ రోజు. అలాంటి సందర్భంలో 10 సంవత్సరాలలో భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారు రాష్ట్రాన్ని. అన్ని రంగాలలో 24 గంటల ఉచిత కరెంటు కానీ, నీళ్లు కానీ, రైతులకు కావాల్సిన అన్నిటికీ వనరులు చేసి రాష్ట్ర నంబర్ 1 రాష్ట్రం తీర్చిదిద్దారు. తర్వాత మొన్న 23లో జరిగిన ఎన్నికల్లో మరి కల్లిబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే అభివృద్ధిని పట్టించుకోలేదంటారా జనం? అభివృద్ధిని పట్టించుకున్నారు జనాలు. పట్టించుకుని ఏం చేసారు? కేసీఆర్ గారు 2000 పింఛన్ ఇస్తుండ్రు, ఆయన 4000 ఇస్తా అంటుండ్రు. కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తుండ్రు, ఆయన 15,000 ఇస్తా అంటుండ్రు. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తుండ్రు, ఆయన 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నాడు. కేసీఆర్ గారు ఇవ్వట్లేదు, మహిళలకు ప్రతి మహిళకు 2,500 ఇవ్వట్లేదు, ఆయన ప్రతి మహిళకు అత్తకు కోడలకు 2,500 ఇస్తాడు. అంటే మాయమాటలు చెప్పారంటారు, అంతే కదా. కల్లిబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి ఆచరణ సాధ్యంగా హామీలు ఇస్తే ప్రజలు మోసగించబడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ప్రజలు మోసగించబడి మరి ఈరోజు వాళ్ళ గోస వర్ణాతీతంగా ఉంది. ఎస్, మాకంటే ఎక్కువ నిత్యం మీ ప్రజల మధ్యలో ఉంటారు, మీకు తెలుసు ఏ విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉందో, ప్రజలు ఏ విధంగా గోసపడతారు. ఎస్ అన్న,
మన స్థానికంగా చూసుకుందాం, మేడ్చల్ నియోజకవర్గం కానీ మన బోడుప్పల్ మున్సిపాలిటీ, మన బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా అధికారిక అంటే ప్రోటోకాల్ పాటించడం లేదనేది ప్రధానంగా ఆరోపణ వస్తుంది. మీరు కూడా చాలా సందర్భాలలో కూడా దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంటే అది వాస్తవేనా? ప్రోటోకాల్ పాటించడం లేదా? సత్య గారు, నేను కూడా గతంలో చెప్పిన మళ్ళీ కూడా మీ జెట్ న్యూస్ తరపున ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా, ప్రభుత్వంలో నేను అడుగుతూ ఉన్నా. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అదే విధంగా ఉంది. మా మేడ్చల్ నియోజకవర్గంలో మా గట్కేసర్ మున్సిపాలిటీ కానీ, పోచారం మున్సిపాలిటీ కానీ, విజయగూడ కార్పొరేషన్ కానీ, బోడుపల్ కార్పొరేషన్లో కూడా మరి ఇక్కడ స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని అధికారిక కార్యక్రమాల్లో కొంతమంది అధికారులు, కార్పొరేటర్ల, కమిషనర్లు పిలవకపోవడం, ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి నుంచి కొన్ని కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం, అంటే అధికారిక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, అధికార కార్యక్రమాలు చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీన్ని మనం గతంలో చెప్పినా మనం కూడా మీ తరఫున చెప్తున్నా, ఇది పద్ధతి కాదు. ఒకవేళ ప్రభుత్వం తరఫున వాళ్ళు ఇందిరమ్మ కమిటీలో కనుక వాళ్ళు ఉంటే స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారిని, స్థానిక పార్లమెంట్ మెంబరు ఈటల రాజేందర్ గారిని, ఎమ్మెల్యే గారిని, ఎంపీఎల్ గారిని పిలిచి వాళ్ళతో పాటు వాళ్ళ ఇందిరమ్మ కమిటీలో పిలిచి వాళ్ళని చేపించుకుంటే వారు అభ్యర్థి చెప్పారు. ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరికైనా. ఇప్పుడు నేను 20-30 ఏళ్ల ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నా, ఎప్పుడు ఇలాంటి సందర్భం జరగలే. గతంలో 10 సంవత్సరాలు ఈ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎప్పుడు ఇటువంటి పరిస్థితి జరగలే. ఇలాంటి అధికారులకు నేను సందర్భం చేస్తున్నా, కమిషనర్లకు కానీ సంబంధిత అధికారులకు ఇది తప్పుడు పద్ధతి. అంటే అన్అఫీషియల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసిన అతనే ముందుంటున్నారా మీరు? వాళ్ళు ఉంటలేరు, వాళ్ళు ఉంటుండ్రు, అధికారులు దాన్ని ఎంకరేజ్ చేస్తారు. ఎవరైతే ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్ దాన్ని ఎంకరేజ్ చేస్తారో అలాంటి చేయొద్దు అని వాళ్ళకి ప్రత్యక్షమైన వినతి పత్రం ఇచ్చి వచ్చినా, ఒకవేళ మీరు కనుక అలా చేయకుంటే బోడుప్పల్లో 1000 మందితో ధర్నా చేసే సమస్యలు చెప్పిన వారు ఇక ముందు జరిగేసారని చెప్పారు. అదేవిధంగా పిర్జాగూడలో సేమ్ అదే పరిస్థితి నడుస్తుంది. గట్కేసర్ వాళ్ళందరూ కూడా మేము అల్టిమేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాల్సింది. ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ స్కీములు కానీ, అధికార కార్యక్రమాలు కూడా కదా, అది ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధిగా మీరు దక్కాలని మీరు చెప్పడం జరిగింది. రేపు భవిష్యత్తులో ఈ పద్ధతి బాగుంటే మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ధర్నాలు చేస్తాం బీఆర్ఎస్ పార్టీ. చలనం తీసుకొస్తా అంతే. ఇంకోటి అట్లా ఇప్పుడు మన బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో చూసుకుంటే గత బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి ఎలా ఉంది? ప్రస్తుతం కాంగ్రెస్ వచ్చినటువంటి ఈ 2 ఏళ్ల కాలంలో అంటే ఆల్రెడీ అంతా అభివృద్ధి చేశారు, ఇంకా మీరేం చేశారంటున్నారా, వీళ్ళు ఇంకా చేస్తున్నారంటారా? సత్య గారు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంటే 2014 నుంచి 2023లో 2016 వరకు గ్రామ పంచాయతీ ఉన్న బోడుప్పల్ను 2016లో మున్సిపాలిటీగా ఏర్పడ్డది. ఆ తర్వాత కార్పొరేషన్ గా మీరు స్థానిక నాయకులు దీని పుట్టు పూర్వోత్తరాలు మొత్తం కూడా మీకు తెలుసు అయింది. 2016 నుంచి నీకు 2017-18 1 ఇయర్ తర్వాత కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయింది. అయిపోయింది. 2019లో పాలక మండలం వచ్చింది. 2014లో పాలక మండలం రాకుండా మున్సిపల్ రాగానే ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా 2016లోనే చిన్నచెరల్లో ఒక 7-8 ఎకరాలు ఒక అద్భుతమైన వైకుంఠధామం కట్టాం. బోడుప్పల్లో దేవేంద్ర నగర్లో ఒక 3 ఎకరాలలో 2.5-3 ఎకరాల్లో మంచి వైకుంఠధామం కట్టాం. అదే విధంగా బోడుప్పల్లోనే డంపియార్డు బలపురం రోడ్లో ఒక అధునాతనమైన డంపియార్డు. ఆ డంపియార్డు అయినాక ఒక 3-4 నెలల తర్వాత 6 నెలల తర్వాత అప్పుడున్న జిల్లా కలెక్టర్ను, అప్పుడున్న జాయింట్ కలెక్టర్ను, అప్పుడున్న ఎమ్మెల్యే గారిని, అప్పుడున్న అధికారులు అందరిని పిలిపించి వాళ్ళకాడ భోజనాలు ఏర్పాటు చేసినాం. డంపియార్డు అంత నీట్నెస్ డంపియార్డు మనం చేసినాం. అదే కాదు, ఎక్కడ పోయినా రోడ్లు మున్సిపాలిటీ అయినాక అన్ని డబుల్ రోడ్లు వైండింగ్ చేసి చాలా మంది అంబేద్కర్ బొమ్మ మీరు చూశారు. మీరు కూడా ఈ ప్రాంతంలో చాలా తిరిగి అంబేద్కర్ బొమ్మ ఇరుకులో ఉండి చుట్టుముట్టు ఇల్లు ఉండేది. అవును, అక్కడ ఉన్నటువంటి ఇళ్లను తీసుకొని వాళ్ళకి వేరే తన ఆల్టర్నేట్ చూపించి ఒక మంచి సర్కిల్ చేసినాం. అంబేద్కర్ సర్కిల్ చేసి దాన్ని అభివృద్ధి చేసినాం. ఇలా చెప్పుకుంటూ పోతే బోడుప్పల్ నుంచి చెనిచెల రోడ్డు కట్టనీకులు ఉండే దాని పెద్ద రోడ్డు విస్తరించారు. మనపురం నుంచి చెనిచెల రోడ్డు బొలిగూడెంకి వెళ్ళి దాన్ని విస్తరించి బీడీ రోడ్ చేసినాం.
అంబేద్కర్ భవన్ నుంచి ఇండస్ట్రియల్ నాచరం పోయాడు, చిన్న రోడ్డు, దాని విషయాన్ని పెద్ద రోడ్డు చేసినాం. ఇలా చెప్పుకుంటూ పోతే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత ఎన్నో నిధులు తీసుకొచ్చి చేసినాం. ఉదాహరణకు చెప్తాను, గతంలో ఒకసారి వర్షాలు పడి బాగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. 2020 కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు వచ్చి విజిట్ చేసి ఎస్ఎన్డిపి నిధులు 110 కోట్లు ఇమీడియట్లీ శాంక్షన్ చేస్తే బోడుప్పల్ పిజ్జగూడ కలిసి 110 కోట్లతో ఎస్ఎన్డిపి నిధులతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు 67% పూర్తయినాయి. ఇప్పుడు పిజ్జా కూడా నడుస్తున్నాయి, మెయిన్ రోడ్ నుంచి పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. ఆ ఎస్ఎన్డిపి పైప్ లైన్కి వెళ్ళి మనం నడుచుకుంటూ పోవచ్చు, ఆ పైప్లకి వెళ్ళి మనం పెద్ద అంత నడుచుకుంటూ పోయేంత లెవెల్ చేస్తుంది. దీని ద్వారా మొన్న జరిగినటువంటి 2 సంవత్సరాలు జరిగినటువంటి వర్షాలతోటి సగం పూర్తయితేనే రోడ్ల నీళ్లు నిలబడే పరిస్థితి ఏర్పడింది. లేకుంటే బోడుప్పలు చాలా ప్రాంతాలు మున్పు ప్రాంతాలు ఉండే మనం చూస్తాం. రాచరికలు వస్తుంటే దేవేంద్ర ద్వారక నగర్ పోతే మొత్తం ముంచు ప్రాంతం ఉండే, సగం తగ్గినాయి. ఈ ఎస్ఎన్డిపి వాళ్ళు మిగతా డబ్బులు రిలీజ్ చేసి వాళ్ళు కంపెనీ కనుక గాంధీ ప్రభుత్వం చేస్తే బోడుప్పల్ల ముంపు ప్రాంతం ఉండదు. ఎప్పుడు పడ్డ వర్షంతో పడ్డ చుక్క పోయి ఎస్ఎన్డిపి పైప్ లైన్ ద్వారా మూసి నదిలో కలుస్తుంది. ఆ విధంగా ప్రణాళిక చేసినాం. వాళ్ళు వచ్చారు ఇప్పుడు 2 సంవత్సరాలు అవసరం, 22 మాసాలు అవుతుంది. ఈ 22 మాసాల బోడుప్పల్ల చెప్పుకోవడం మటుకే మేము 100 కోట్లు తెచ్చినాం, ఆ కోట్లు చెప్పుకోవడం తప్ప మరి ఇప్పటి వరకు వాళ్ళు చేసింది. ఇక్కడ మీరు అంటున్నారు కాబట్టి నేను క్వశ్చన్ అడతాను. రీసెంట్ గా 120 కోట్లు తెచ్చామని సంబరాలు చేసుకోరు, అవి చేశారు. 120 కోట్లు నిధులు మేము తీసుకొచ్చామని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పారు. అంటే ఆ 120 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారు అంటే ఒక ప్రధాన ఆరోపణ ఉన్నది, ఏమని తవ్విన రోడ్లనే తోతున్నారు, వేసిన రోడ్లనే వేస్తున్నారు. అంటే ఇది వాస్తవం అంటారా? అంటే ప్రధానంగా మీరు ఆరోపిస్తున్నారు. ఇది 100% వాస్తవం. మున్సిపాలిటీ ఏర్పడి పాలక మండలి ఏర్పడిన తర్వాత 2019 నుంచి 2020, 2022, 2023 వరకు వేసిన రోడ్లను, సీసీ రోడ్లను, ఒక సీసీ రోడ్ వాల్యూ సుమారు మినిమం 20 సంవత్సరాలు ఉంటుంది. ఒక సీసీ రోడ్ వేసిన 20 సంవత్సరాలు ఉంటుంది. అటువంటి రోడ్లను సంవత్సరానికి 2 సంవత్సరాలకి మళ్ళీ తీసి మళ్ళీ వేయడం, సీసీ రోడ్ తీసి బీటీ రోడ్ వేయడం. సరే 10 ఏళ్ళ కింద వేసినట్టే 5 ఏళ్ళకి కాదు, ఏడాది కింద వేసినప్పుడు తీసి మళ్ళీ చేయడం లాంటి దుర్వినియోగమైన పనులు చేస్తూ ఉన్నారు. దీనికి వాళ్ళకు దాని మీద అవగాహన లేకపోవడం, బాధ్యత రహితంగా ఉండడం, ప్రజాధనం వృధా చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మేమేదో పనులు చేసుకోవాలి, చూపెట్టాలని చెప్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయట్లేదు. ఇక్కడ కాదు అనేది, బోడుప్పల్ అట్లే ఉంది, పిజ్జా కూడా అట్లే ఉంది, ఈ ప్రాంతం అంతా కూడా అట్లే ఉంది. ఓకే, దాంతో పాటుగా ఇక మన ప్రధానంగా మనకు ఉన్న సమస్య ఏంటంటే ఉప్పల్ నారపల్లి ఉప్పల్ హెరిటేజ్ కారిడార్. అది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే స్టార్ట్ అయింది. అది ఇప్పటికి కూడా ప్రారంభాన్ని నోచుకోలేదు. ఇంకొకటి బీఆర్ఎస్ హయాంలో డిలే జరిగిందా లేకపోతే కాంగ్రెస్ హయాంలో డిలే జరిగిందా లేదు, సరే మొన్నటికి మొన్న ఒక మంత్రి స్వయంగా మంత్రి గారు వచ్చి దసరా లోపు పూర్తి చేస్తా అన్నారు. దసరా అయిపోయింది కూడా, ఇప్పటి వరకు ఏంటి ఎక్కడ ఆగుతుంది అంటారు? దీని మీద మీరు కూడా చాలా సార్లు ధర్నాలు చేశారు. సత్యం గారు, మనం చూసినాం హైదరాబాదు ఏ విధంగా ఉండే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రపంచం మొత్తం కేటీ రామారావు గారు ఐటీ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చినట్టే విదేశాలు తిరిగి ఐటీ సెక్టర్లు అన్ని ఇక్కడ చేసిన తర్వాత అందరు ప్రపంచం చూపు హైదరాబాద్ పడ్డది. మరి హైదరాబాద్ అంటే కన్నా ఎప్పుడు రోడ్డు జామ్ కావడం, ట్రాఫిక్ ఉండడం ఉండేది. 42 ఫ్లైఓవర్లు మనం 5 సంవత్సరాల్లో 42 ఫ్లైఓవర్లు హైదరాబాద్లో కట్టి ఓపెన్ చేసినాం. ఇది కూడా కేటీ రామారావు గారు మన ముఖ్యమంత్రి గారు ఇది కూడా మనమే చేద్దామనే ఆలోచన ఉండే. అప్పుడున్న కేంద్ర మంత్రివర్యులు అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్కటన్నా మాకు ఏరి మేము కడతాం అని మీరు రిక్వెస్ట్ చేస్తే మనం వాళ్ళకి ఇచ్చినాం. ఇది ఎడికెళ్ళి చేనమర్ నుంచి భాగ్యనగర్ నందనవనం వరకు ఈ వెల్లుడి కార్యక్రమం ఇస్తే వాళ్ళకి ఒక్కటి ఇస్తే మనం అంతా ల్యాండ్ అక్వేషన్ చేసి మనం ఇచ్చినాం వాళ్ళకు. ఆ సందర్భంలో సుమారు ఇప్పటికీ 7-8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళు ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బందులు. అప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు, వరంగల్కి వెళ్ళి గట్కేసర్ రావడానికి గంటన్నర పడితే గట్కేసర్కి వెళ్ళి హైదరాబాద్ రావడానికి 2 గంటలు పడుతుంటాయి. ఇది తప్పు, అక్కడికి వెళ్ళి మనం ప్రైవేట్ చేద్దామని ప్లాన్ అసెంబ్లీలో చెప్పిన దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని చేస్తామన్నారు. వాళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళు వాళ్ళు చేయలేదు, సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదు. సరే మొన్న అధికారులకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పారు మేము చేస్తాం, రాగానే స్టార్ట్ చేస్తామన్నారు, చేయలే. మొన్న 3 మాసాల క్రితం 4 మాసాల క్రితం మరి పాత కాంట్రాక్ట్ తీసి కొత్త వాళ్ళకి ఇచ్చామని చెప్పిండు. ఆయన ఆర్ఎంపీ మినిస్టర్ చిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు
వారు వచ్చి బహుశా 3 నెలల క్రితం 2.5-3 సంవత్సరాల క్రితం వచ్చి మొత్తం స్టార్ట్ చేసిన పని దసరా లోపు దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత సరే పని ఏం జరిగిందో జరగట్లేదు. సోషల్ మీడియా చాలా అయింది కదా, Yes, sir. ఇలాంటి పత్రికా విలేకరులు మీడియా వాళ్ళు అడిగారు కాంగ్రెస్ నీళ్ళను ఏమైంది దసరా చేస్తారు, దసరా అయిపోయింది అంటే మీరు ఒక విషయం గమనించలేరు. మేము అన్నది దసరాలో పన్నామని ఈ దశ అనలే కదా, వచ్చే దసరా అంటారా? మేము దసరాలో పన్నామని ఈ దశ అనలే కదా, ఎప్పుడో వచ్చే దశలో చేస్తామన్నా అంటే అంత చిల్లర మాట్లాడి కాలం గడుపుతున్నారు. కాలం. దానివల్ల ఏం లేదు. అంటే ప్రతిదీ కూడా అంత అంట, ప్రతి హామీ మీద అదే మాట్లాడుతున్నారు. ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని మొత్తం ర్యాలీ అక్కడికి వెళ్ళి పాదయాత్ర చేశారు. నిన్న మొన్న నుంచి సిపిఐ Yes, yes. ఉప్పల్ రింగ్ రోడ్ మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. మమ్మల్ని ఇన్వైట్ చేశారండి, మా జగన్ రెడ్డి మా బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మరి ఇలాంటి కార్యక్రమం ధర్నా చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంకి దున్నపోతు మీద వానబడ్డట్టే, Yes. వాళ్ళకి చీమునెత్తులు ఉండదు. వాళ్ళు అనుకుని చేస్తారు తప్ప ప్రజల పక్షాన ప్రజలు మనం నమ్మి ఓట్లు వేసారు. కేసీఆర్ లాంటి మహానాయకుడిని తప్పించి మాకు అధికారం ఇచ్చారు, దీన్ని మేము నిలబెట్టుకోవాలి, మేము ప్రజలకు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ధ్యాస గోస వాళ్ళకి లేదు. ప్రజలు పల్లొసరు మోసం చేయాలి, మళ్ళీ మాట్లాడి మోసం చేయాలి, మళ్ళీ పని చేసి మోసం చేయాలి తప్ప మోసం మీదే రాజకీయం చేస్తూ మోసం మీద పబ్బం కట్టుకోవడం తప్ప Yes. ప్రజల పక్షాన ఒక్కరోజు కూడా వాళ్ళు ఆలోచించి ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం లేదు. Yes. ఇక మన బోడుప్పల్లో చూస్తే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, అది ప్రధానంగా జరుగుతున్నాయి. అయితే అది అధికార పార్టీ కనసన్నల్లో జరుగుతుందా, అధికార పార్టీ నాయకులు అండదండలతోనే జరుగుతున్నాయి అంటారు? ఇప్పుడు సత్య గారు, అక్రమ నిర్మాణాలు సరే ఎప్పుడైనా జరుగుతాయి, కానీ వాటిని కొన్ని క్రమబద్ధీకరణ చేయాలి. ఎస్. సరే ఏనో ఒక్కడు చిన్నోడు పేదోడు వాడు పర్మిషన్ తీసుకోవాలి, కట్టుకొని పోతున్నాడు, 100 గదాలు 50 గదాలు వదిలిపెట్టాడు. ఓకే. ఏవైతే 200, 300 నుంచి 1000 గదాల వాటి వల్ల పర్మిషన్ తీసుకుంటే కార్పొరేషన్ కు ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది. వాళ్ళు బెటర్మెంట్ ఛార్జ్ కట్టి వాడు చేసుకుంటే రెవెన్యూ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, 50-100 గదాలు పర్మిషన్ తీసుకొని బెదిరిస్తున్నారు. ఎవరైతే 300, 400 ఇల్లీగల్ సెట్లు, ఇల్లీగల్ సెటిల్ వేసుకుంటానేమో డబ్బులు తీసుకొని పర్మిషన్ కూడా కట్టిస్తారు. అంటే అధికార పార్టీ అండదండలు అధికార పార్టీ అండదంతో అధికార పార్టీ ఉన్నటువంటి నాయకులతోటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి లక్షలాది రూపాయలు ఇచ్చి ఇట్లా కార్పొరేషన్ కు నష్టం చేస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వం నష్టం చేస్తున్నారు. నేనేది ఏంటంటే ఎవడనొక 100 గజాల్లో 60-70 గజాలను కట్టుకుంటే వాళ్ళు కులవడుతున్నారు జేసీబీ పెట్టి. నువ్వు అటువంటి వదిలిపెట్టు. ఎవరైతే పెద్ద ఫైనాన్షియల్ ఉన్నోళ్ళు, ఒక బిల్డర్ కానీ ఒక పెద్ద ఇండస్ట్రీలు పెడుతున్నావు కానీ గోదావరి కడుతున్నావు, నువ్వు బెటర్మెంట్ తీసుకుంటే నీకు లక్షలాది రూపాయలు రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ వచ్చిన నిధులతోటి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు. రెవెన్యూ వచ్చేదానేమో సొంత ప్రయోజనం తీసుకుంటారు, ఈ చిన్న చిన్న మీద పడి కూరగొడుతారు. అంటే ఇదే సమయంలో అక్రమ నిర్మాణాలను మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి హైడ్రా ఏం చేస్తుంది అంటారు? అంటే హైడ్రా కూడా ఇక్కడ కూల్చివేతలు చేసింది. అంటే హైడ్రా ఈ అక్రమ నిర్మాణాలు హైడ్రా కనిపించట్లేదు అంటారా? ఇప్పుడు లోపల్ గా సత్యం గారు, హైడ్రా అనేది రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేసి పిన్ కొట్టి పంపుతారు. ఓకే. ఎవరైతే ఆయన కనుసన్నలో లేరో, ఆయనకు ఎవరైతే కలవలేరో వాళ్ళ దానికి వచ్చి పలాంతాను పోయి తీసుకుపో చెప్తారు తప్ప హైడ్రా నిజంగా ప్రజలకు వచ్చి నిజంగా ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ అవినీతి పైన, ఎక్కడైతే అక్రమాల పైన, ఎక్కడైతే చెరువుకుంట కబ్జాల పైన చేయాలంటే నీకు బోడుపల్లో మనకు చెప్తారు. ఎగ్జాంపుల్ చెప్తా. బోడుపల్ రాచెరు నుంచి సుధకుంటకి వెళ్ళి ఉప్పనల్చెరు నాల ఉంటుంది, 33 ఫీట్ల నాల. దాన్ని మనం ఈ రెయిన్ వాటర్ కోసమని మనం ఒక 10 ఫీట్లకి వెళ్ళి బాక్స్ కెనాల్ కట్టినాం మనం, మన ప్రభుత్వం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా 33 ఫీట్ల నాల ఇక చూడు మొత్తం అనేకాంతం అయిపోయింది ఈ 2 సంవత్సరాలు. ఓకే. రాచెరు అలుగు నుంచి సుధకుంట వరకు మొత్తం ఆక్రమణ చేసి పారేసారు. దాని పక్కన ప్రభుత్వంలో ఇండిపెండెంట్ కట్టేసి మరి ఎక్కడుంది హైడ్రా? రావాలి కదా. ఇప్పుడు వాళ్ళు చూసి ఉంటే రావాలి కదా. హైడ్రా అనేది వాళ్ళ కనుసన్నలలో వాళ్ళకు ఎవరైతే నచ్చని వాళ్ళ మీద పంపించి చేస్తున్నట్టు ఒక అస్త్రం, అది తప్ప దానివల్ల ప్రజలకు ఉపయోగం ఏం లేదు. అంటే హైడ్రా రేవంత్ రెడ్డి ఆదేశిస్తేనే పాటిస్తుంది, అంతే. అది ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల మీద చూసుకుందాం. 42% పేరిట అది అంటే రిజర్వేషన్ అది ఖచ్చితంగా అమలు అవుతుందనా లేకపోతే కాదనా? ఎట్లా ఇది కాదు కదా, పంచాయతీ ఎలక్షన్లని స్థానిక సంస్థలను పోస్ట్ పోన్ చేయాలని ఇది ఒక కోర్టు కేసులు నడిపిస్తుంది అంటారు.
సత్య గారు, నేను కూడా లాస్ట్ టైం కూడా నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, ఎస్ ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా బీసీలను ఎట్లయితే తెలంగాణ ప్రజలను మోసం చేసి మహిళలను, రైతులను, యువకులను, విద్యార్థులను, కార్మికులను, కర్షకులను మోసం చేసి అధికారంలోకి వచ్చిందో వాళ్ళకి కూడా తెలుసు. ప్రజలు మోసగిస్తేనే ప్రజలు నమ్ముతారు అని వీళ్ళు నమ్ముతారు, ఎందుకంటే వాళ్ళు మనం అయింది కాబట్టి. ఈ 42% బీసీ రిజర్వేషన్ పేరు మీద బీసీ సోదరులను, బీసీ సమాజాన్ని, బీసీ నిరుద్యోగ యువకులను, రేపు పొద్దున రాజకీయంగా ముందు రావాలని బీసీ యువతను మరొకసారి మోసం చేస్తుంది. ఇప్పుడు చిన్న లాజిక్ సత్యం గారు, ఎట్లా బీసీ రిజర్వేషన్ మన చట్టంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, మన చట్టంలో ఏముంది, రిజర్వేషన్ అనేది 50% కంటే మించి లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ 50% లోపు ఉండాలి అనేది రాజ్యాంగం ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. మరి నువ్వు పెట్టినావు, అసెంబ్లీ తీర్మానం చేసినావు, జీవో 9 జీవో తీసుకొచ్చినావు, జీవో నెంబర్ 9తో తీసుకొచ్చినావు. కానీ కాదు కదా అట్లా. షెడ్యూల్ 9లో పెట్టి నీకు రిజర్వేషన్ చేయాలి, షెడ్యూల్ 9లో పెట్టాలి. షెడ్యూల్ 9 చేయాలంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్ పాస్ చేయాలి. బిల్ పాస్ చేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఇస్తే మనకు షెడ్యూల్ 9 వస్తుంది. అప్పుడు నీకు బీసీ 42% వస్తుంది, 50% కూడా చేసుకోవచ్చు. మన రాష్ట్రం మేము 50% బీసీ చేసుకోవచ్చు, కానీ షెడ్యూల్ 9 ప్రకారం చేయాలి. నువ్వు జీవో తీసుకొచ్చి ఇచ్చేస్తే అది సరే, హైకోర్టులో నేను ఒక పోయింది, రేపు సుప్రీంకోర్టు, రేపు హైకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో హైకోర్టు తెలుసుకోమని చెప్పి చెప్పిండు. రేపు ఏమొస్తుంది, నువ్వు నిబంధనల ప్రకారం చేయమంటారు. ఎందుకు మనకు మహారాష్ట్రలో ఇట్లా చేసారు, చేస్తే 2 ఏళ్ల తర్వాత రద్దు చేసారు. నాకు బాగా గుర్తుంది గారు, పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, వీళ్ళ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు, తమిళనాడులో జయలలిత కూడా నేను 50% రిజర్వేషన్ అని చెప్పింది. ఆమె ఇచ్చి ఎలక్షన్ గెలిచింది. గెలిచిన తర్వాత 4 ఏళ్ళు ఆమె పట్టించుకోలేదు. ఆడ ధర్నాలు చేసారు బీసీలు, ఆమె మీద పోరాటాలు చేసి నుంచిన మార్గం. ఆమె ఏం చేసి సేమ్ అసెంబ్లీ తీర్మానం చేసింది, జీవో ఇష్యూ చేసింది, కానీ నిలవలేదు ఎక్కడ. తర్వాత ఏం చేసి చివరికి ఏం చేసింది ఆమె, పివి నరసింహారావు అనుకుంటా ప్రధానమంత్రుడు పోయింది, కూర్చుంది, ఆయన సరెండర్ అయింది, ఆయన పోయింది, పార్లమెంట్ బిల్ పాస్ చేసుకుంది, షెడ్యూల్ 9లో పెట్టించుకుంది. ఇలా ఇంచుమించాడ మొత్తం రిజర్వేషన్ 60% ఉంటాడు తమిళనాడు. నువ్వు ఆ ప్రకారం చేయాలి, కానీ అది ముఖ్యమంత్రి గారు తెలుసు కదా, రేవంత్ రెడ్డి తెలియదా, అక్కడ ఉన్న మంత్రులకు తెలియదా, అందరు తెలుసు. కానీ మళ్ళొక్కసారి బీసీలు మోసం చేయాలి అని మన నోటిఫికేషన్ చేశారు. రేపు పొద్దున ఏమవుతుంది, సరే హైకోర్టులో ఏమొస్తుందో మనం కూడా ఏమనుకుంటాం, 42% బీసీలు రావాలని కోరుకుంటున్నాం. నేనే కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా. బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ 38% ఇస్తుందని చెప్తే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పోయి దాన్ని కోర్టులో కొట్టేపించి నీకు 22% ఉంది. మరి ఎట్లా వీళ్ళు ఎట్లా మోసం చేయడం, ప్రజలు మోసం చేయడానికి నేను ఒకటే చెప్తున్నాను, ఆ రోజు కానీ ఈ రోజు కానీ బీసీలకు అండదండ కూడా పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీసీలకు సముచిత న్యాయం కల్పించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మన బీఆర్ఎస్ పార్టీ మనం ఇంకో విధంగా అంటాం, బహుజన రాష్ట్ర సమితి. బీఆర్ఎస్ పార్టీ బహుజన రాష్ట్ర పార్టీ తరఫున బడుగుల కోసం ఉందండి చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మోసం చేస్తూ ఈ మోసం కూడా ప్రజలు ముందు, ఎందుకంటే దీన్ని మీడియా కూడా అడగాల. నా బాధ ఏంటంటే నేను చాలాసార్లు కూడా చెప్తా ఉంటాను మా మిత్రులతో, అసలు పెద్ద 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 ఛానల్ ఉన్నాయి కదా, మీరు అడగాలి కదా, ఎందుకు ఇంత తప్పు చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు చేసేది ఉంటే నీకు 100 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ లో, ఇండియా కూటమికి సుమారు మంచి మెజార్టీ ఉంది, ప్రతిపక్ష నాయకుడు. నువ్వు నీ భేషజాలు పక్కన పెట్టుకొని నువ్వు ప్రధానమంత్రి కూర్చో, ప్రధానమంత్రి తన నువ్వు భారత ప్రతిపక్ష నాయకుడు కదా, దేశ ప్రతిపక్ష నాయకుడు కూర్చొని మా రాష్ట్రం మేము అన్నం మాటిచ్చినాం, మా రాష్ట్రం మేము ఇవ్వాలనుకుంటాం, మేము 42% ఇస్తున్నాం, నాకు చేయమంటే ఆయన చేస్తారు కదా. కొన్ని ఏముంటాయి సత్య గారు, కొన్ని ఇంపార్టెంట్ దేశానికి సంబంధించిన ఏమైనా బిల్లులు ఉంటే రెండు కలిసి ప్రతిపక్షం కలిసి అప్రూవ్ చేస్తాయి పార్లమెంట్ లో. ఇది ఒక పార్టీకి సంబంధించిన కాదు కదా, బీజేపీకి సంబంధించిన జీవో కదా. ఈ జీవో నువ్వు బేషజాలు పక్కన పెట్టుకొని నువ్వు పోయి ఆడ పార్లమెంట్ ప్రధానమంత్రి కూర్చొని నువ్వు బిల్ పాస్ చేయించుకోవాలి కదా, చేసుకుంటే ఆటోమేటిక్ నువ్వు అవుతుంది. అంటే కామారెడ్డి నువ్వే డిక్లరేషన్ ఇచ్చేస్తా. అంటే ఎలక్షన్లు ఇచ్చినట్టు హామీల లాగానే ఇప్పుడు బీసీలకు ఇచ్చిన హామీలు ఒకటే, అంటే ఇది రిజర్వేషన్ కూడా అంతే కదా, అది తెలుస్తుంది అంతే. ఇప్పుడు ఎవరన్నా నిజంగా చెప్తున్నావు, ఎవరన్నా భేదావి అడుగు సీనియర్ నాయకులు చెప్తురా, ఇది నిలవది కోట నిలవని చెప్తా.
ఇప్పుడు ఎట్లా ప్రజలు కదా అంటే దీని ఉద్దేశం ఏంది? ఎలక్షన్లు జరపకుండా పోస్ట్ పోన్ చేయడం, పోస్ట్ పోన్ చేయాలి, మోసం చేయాలి. ప్రజా వ్యతిరేకత మొదలైంది, ఆ. మేము నిలబడం గెలవలేం అనేది అదే అంటారు, అదే ఫాలో అదే కదా ఇప్పుడు మనం చూసినాం గ్రామాల ప్రాంతాలు పోతుంటే, నాకు కూడా అక్కడక్కడ వ్యవసాయ భూములు నేను పోతుంటే రైతులు ఎంత గోస, రైతుల బాధ చూస్తుంటే అసలు మనకు ఏమైందేంది, ఎందుకు ఇట్లా ఇంత ఓసర అనిపిస్తుంది, ఎందుకు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఇప్పుడు మీరు అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు యూరియా కోసం ధర్నాలు, లాఠీ చార్జీలు కూడా జరిగాయి, అదే అంటారు. మనం చూసినాం 2014 కంటే ముందు. అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తే ఆడ కోఆపరేటివ్ సహకార సంఘాలు యూరియా వస్తే ఉదయం 5 గంటలకు పోయి చెప్పులు పెడుతున్నాడు, పాస్బుక్లు పెడుతున్నారు, ఆధార్ కార్డు పెడుతున్నారు, టువాలు పెడుతున్నారు, ఆధార్ కార్డు లైన్ లో పెట్టుకుంటూ పోతే ఇంత భారం ఉంటుండే. అసలు మనం చూసినాం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్ళు ఆలోచన లేదు. అంటే గతంలో కూడా బీఆర్ఎస్ సేవలో రైతుల ధర్నాలు జరిగాయని చెప్తున్నారు. ఎప్పుడు జరగలే ఉండే. తర్వాత ఇప్పుడు ఆ సిస్టాన్ని మనం చూస్తున్నాం. మార్పు అనగా మార్పు ప్రజలు ఇదే మార్పు పాత రోజులు మళ్ళీ వస్తున్నాయి అన్నట్టు చేసిండు. కరెంట్ కూడా మనం చూసినాం కరెంట్ రైతులకు ఎంత ఉండే, అయ్యా మాకు కరెంట్ వద్దు, మా ట్రాన్స్ఫార్మర్ బంద్ చేయరి, మాకు కరెంట్ ఆపు అన్న సందర్భంలో రైతులు అలాంటి సందర్భంలో ఇలా కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడో తెలియదు. హైదరాబాద్ను కేసీఆర్ గారు వారు నిండు అసెంబ్లీలో చెప్పారు, హైదరాబాదు ఎలక్ట్రిసిటీ అప్గా చేసారు. హైదరాబాదు అమెరికాలో వాషింగ్టన్ డీసీల కరెంటు అయినా, ఢిల్లీలో కరెంటు అయినా హైదరాబాద్ ఒక క్షణం కూడా కరెంటు పోదు. అప్పుడు పవర్ గ్రిడ్ సంబంధించిన హైదరాబాద్ నుంచి మనకు వచ్చే 4 దిక్కులకు వెళ్ళి మొత్తం కనెక్షన్ కలిపెట్టిండు, ఒక కూడా కరెంట్ లేకుండా. ఇవాళ ఉంటుందా? తెలంగాణకు వచ్చే నాటికి మన కరెంట్ పరిస్థితి, తర్వాత కరెంట్ పరిస్థితి ఇవాళ ఉంటుందా? ఇలా ఒక పూట ఉంటుందా? ఎన్నిసార్లు పోతుంది కరెంట్? గ్యారెంటీ లేని సందర్భాలు మనం చూసినాం. అలాంటి సందర్భంలో మరి రాష్ట్రం ఉంది, మరి ఇక సందర్భంలో ప్రజలు రేపు లోకల్ బాడీ ఎన్నికలు అంటుండ్రు. సరే, రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తే, లోకల్ బాడీ ఎన్నికలు కోర్టు తీర్పు తర్వాత పాజిటివ్ ఉందంటే మీ ఎజెండా ఏంటి? స్థానిక సంస్థల్లో ఏ ఎజెండా తోటి పోతున్నారు మీరు? మేము మా ఎజెండాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు, 6 గ్యారంటీలు 420 హామీలు ఏ ఒక్కడు పూర్తి చేయలేవారు. ఉచిత బస్సు ఇచ్చిండు, ఇవాళ డబుల్ రేట్లు ఇచ్చిండు, 3 రేట్లు ఇచ్చిండు. ఆర్టీసీ బస్సులు నిన్న నుంచి అమలు అవుతున్నాయి. ఆర్టీసీ బస్సులు ఛార్జీలు పెంచారు. ఎంత ప్రజలకు రేపు ఇబ్బంది అవుతుంది. మీరు అన్నట్టు రైతు అది నడుస్తుంది యూరియాది. సరే, రైతు బంద్ చేస్తాడు, వేయలేదు, రైతు బీమా వెళ్ళిపోయింది, కరెంటు లేదు, ప్రజలను మోసగించబడ్డాడు, రుణమాఫీ పూర్తిగా జరగలేదు. అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి చెప్తుంది, ఏమని చెప్తుంది? గత ప్రభుత్వంలో ఏ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఏ ఒక్కరికి ఇండ్లు ఇవ్వలేదు, మేము వచ్చిన తర్వాత రేషన్ కార్డు ప్రతి అరువునికి రేషన్ కార్డు ఇచ్చాం, ప్రతి అరువునికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని చెప్తున్నారు. నీకు ఎగ్జాంపుల్ చెప్తారా సత్య గారు? ఎంతమందికి ఇచ్చారు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు? వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఎంతమందికి ఇచ్చారు? ఈ సంవత్సరం 8 లక్షల మందికి ఇస్తాను పెట్టుకుంటారు ఈ సంవత్సరం. నేను ఇప్పుడు తెలుసా, 1 లక్ష కూడా కాలేదు, లేదు ఇస్తున్నామని చెప్పారు. 1 లక్ష కూడా కాలేదు, రాష్ట్రం మొత్తం చెప్పారు. 1 లక్ష కూడా కాలేదు. ఈడు ఎంతమందికి ఇచ్చారు? 10 ఇళ్ళు ఇయ్యగానే అయిపోతుంది. ఇక్కడ 3 పళ్ళ 10-12 ఇళ్ళు బుబ్బు చేసారు. పిల్లలు వేసి పెట్టుకుని సొంత నీళ్ళు చూడాలి, ఇంతో రాలేదు. ఏమన్నా వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వాళ్ళది ముందుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఫస్ట్ బిల్లులే వస్తే తప్ప తర్వాత ప్రభుత్వ బిల్లు వస్తే రావో చూద్దాం. మనకి అంటే ముందు కదా ఇక్కడ రేషన్ కార్డుల కింద మేము సన్న బియ్యం ఇస్తున్నాం అన్నారు. సరే, రేషన్ కార్డుల తరపున ఉన్న వాళ్ళకు సన్న బియ్యం ఇస్తే దాన్ని మనం స్వాగతించాలి, దాన్ని మనం తప్పు పెట్టట్లేదు. ప్రజలకు ఏదైతే మన ధాన్యం గతంలో లేకుండే మన మస్తు ధాన్యం ఉంది, సర్ప్లస్ ధాన్యం ఉంది. ఆ ధాన్యం పెట్టుకోవడానికి గోదాం లేని పరిస్థితి మన కేసీఆర్ వచ్చినాక అప్పుడున్న 10% ఉంటే 90% గోదాం కెపాసిటీ పెంచినాం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో రైతు వరి ధాన్యం పండించే రాష్ట్రం ఏదంటే మనకు వచ్చేది హర్యానా, మనకు చండీగఢ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ వస్తుండే. ఏదో 15-20 సార్లు మనం ఉంటుండే. తెలంగాణ మొత్తం బీడు భూమి కదా. ఈ రోజు నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. అంటే కేసీఆర్ చేసిన తర్వాత ఉంది. మరి ఇవన్నీ ఏడబెట్టుకోవాలి. ధాన్యాలు గోదాములు లేవు కాబట్టి నెలకి ఇచ్చే ధాన్యం 3 నెలలకు ఒకసారి ఇస్తారు. 3 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకటేసారి 3 నెలలకు దాన్ని ఇచ్చేది, ఎందుకంటే గోదాములు తక్కువ చేయాలి. ఇంకోటి, సన్న బియ్యాన్ని మనం స్వాగతిస్తున్నాం. మనం దాన్ని ఏడ కూడా తప్పు పట్టలేదు, మంచి కార్యక్రమం స్వాగతిస్తాం. ఉచిత బస్ అన్నం, ఈ ఆర్టీసీ రేటు వేస్తే పాపం మహిళా సోదరిమణులు
వాళ్ళు ఘర్షణ పడుతున్నారు కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చి ప్రజలను మోసగించి ఆ మోసాన్ని తప్పించుకోవడానికి వాళ్ళు ఇతరత్ర చిలిపి చేష్టలు చేస్తూ అభాస్పాలవుతారు. ఎస్, అదే సందర్భంలో పార్టీ ఫిరాయింపుల మీద బీఆర్ఎస్ పోరాటం విజయం సాధించింది అనుకోవచ్చా? సుప్రీంకోర్టు తీర్పు కానీ ఇవన్నీ చూస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం సత్య గారు, ఈ రోజు కూడా ఉన్నట్టుంది పార్లమెంట్ నిన్న గిట జరుగుతుంది, హియరింగ్ జరిగింది స్పీకర్ మీద. ఎంత సింపుల్గా ఒక ఎగ్జాంపుల్, మన ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఈ ఎమ్మెల్యేలు 10 మంది అందులో పెద్ద కడియం సీరియల్ లాంటి వాళ్ళు ఉప ముఖ్యమంత్రి చేసి మనం రాజకీయాలకు చూస్తున్నాం సంధి వాళ్ళు రాజకీయ నాయకులు ఉండి ఉన్నటువంటి కడియం సీరియల్ గారు కానీ చాలామంది మాజీ మంత్రులు వాళ్ళంతున్నారు. ప్రజలు ఎంత అంటే మన ఒక మీలాంటి ఒక విలేకరి ఇంటర్వ్యూ చేస్తుండవు ఎమ్మెల్యేని, బహుశా గాంధీ అనుకుంటా, గాంధీని అరకపూడి గాంధీని ఇంట్లో ముఖ్యమంత్రి ఫోటో ఉంది, అది ఉంది. మీరు ఏ పార్టీ? నేను బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, బారలే అది ఫోటో ఉంది, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్తుండు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తుండు. రేపు పొద్దున వీళ్ళు ప్రజలకు ఏం సమాచారం ఇస్తారు? ప్రజలకు ఏం చెప్తారు రేపు పొద్దున? అంటే నువ్వు చెప్పే మాటలు నువ్వు చేరినావు, ఎస్ నేను బీఆర్ఎస్ పార్టీ చేరినా, నేను కాంగ్రెస్ పార్టీ చేరినా, బీఆర్ఎస్లో గెలిచినా, కాంగ్రెస్ పార్టీ చేరినా, కాంగ్రెస్ పార్టీ ఉంటా అనే ధైర్యం, తెగింపు, ధైర్యం ఉండరు. చేస్తారు, గెలుస్తారని తెగింపు ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి టీము ఎన్నిసార్లు రిజైన్ చేశారు? హరీష్ రావు ఎన్నిసార్లు చేసాడు, కేసీఆర్ ఎన్నిసార్లు చేసాడు, కేటీఆర్ ఎన్నిసార్లు చేశారు, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు రిజైన్ చేసి గెలిచారు? ఇట్లా చిత్కాయలు వాడించిన వాటికి గెలిచారు. ఆ సత్తా తెగింపు ఉండాలి తప్ప వీళ్ళు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ప్రజలను మోసం చేస్తూ మళ్ళీ కూడా మేము అబద్ధం చెప్తున్నారు. ఇంత అబద్ధం చెప్తున్నారు. ప్రత్యక్షంగా చూసినాక, ప్రత్యక్షంగా మీడియాకి ఇలా కలిసినాక కలుసుకొని మేము జైలు కాలే ఇంకా మేము ఉన్నామంటే పొద్దున ప్రజలు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ప్రజలు పోయి ఓట్లాడతారు? అంటే నువ్వు ఇచ్చే ప్రతి హామీ ఇటువంటి హామీ కదా అనుకో, ప్రజలు అనుకోరా? అంత నిస్సిగ్గుండ్రు. ఏదేమైనా వాళ్ళ మీద స్పీకర్ గారు కనుక గౌరవంగా ఇలా అదొక ప్రత్యేకమైన హోదా ఉన్నటువంటి స్పీకర్ గారు, వారు ఖచ్చితంగా చర్యలు చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఒకవేళ వాళ్ళని చేయకుంటే సుప్రీంకోర్టు మళ్ళీ పోతాం, పార్టీ పోతుంది. అప్పుడు కంపల్సరీ వాళ్ళని పెట్టి నట్టి వేసి రిజైన్ చేసేదాకా చూసుకుంటా. దాంతో పాటుగా ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నిక ఎమ్మెల్యే స్థానం కాలేదు కదా, అంటే జూబ్లీస్ ఉప ఎన్నికల ఇప్పుడు కాంగ్రెస్ మాదే గెలుపు, మేమే చేస్తున్నాం, మేమే బీసీకి టికెట్ ఇచ్చి గెలిపించబోతున్నాం అని మళ్ళీ బీసీ రాగా అనుకొని మాదే విజయం అని చెప్తుంది కాంగ్రెస్, పీసీసీ కానీ కాంగ్రెస్ మొత్తం కూడా. అంటే జూబ్లీస్ మళ్ళీ మీదే అంటారా, కాంగ్రెస్ గెలవబోతుంది అంటారా? తప్పకుండా రేపు నవంబర్ 11వ తారీఖు జరగబోయే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో అక్కడ మంచి నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు, వారు 3-4 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. సరే, మన ఆరోగ్యరీత్యా చనిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ మిసెస్ మాగంటి సునీత గారిని అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటికే ఒక రౌండ్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ గడప గడపకు ఓటర్ కలవడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు ఆదేశానుసారం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు ఇన్ఛార్జ్గా ఉండి మా ఎమ్మెల్యేలు, మా ప్రతి ఒక్క లీడర్ అక్కడ ప్రత్యక్షంగా పోయి భారీ మెజార్టీ తోటి సునీత గారిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ప్రతి సర్వేలు కూడా ఆటోమేటిక్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్న సర్వేలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అటు లోకల్ బాడీస్లో గెలవది, ఇటు ఇది గెలవది. వాళ్ళు గెలిచేది దమ్ము ఉంటే ఒకటి కాదు, వీళ్ళతో రాజీనామా చేపిస్తుండే, రాజీనామా చేసి మళ్ళీ పోటీ నిలబెడుతుండే. దీంతో పాటు ఈ 10 మంది కూడా పెట్టి వస్తుండే. ఓకే, కానీ వాళ్ళకి అంత ధైర్యం లేదు, వాళ్ళకి గెలుస్తామనే నమ్మకం లేదు వాళ్ళకి. అంటే ఇప్పటికీ అంటే ఓవరాల్ 22 ఏళ్ళ కాంగ్రెస్ పాలన ప్రజా వ్యతిరేకత మొదలైందని మీరు అంటున్నారా? పాపం మనం చూసినాం సత్య గారు, ఇంత తొందరగా ఏ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాలేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా 82 ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నాం, 82లో తర్వాత ఎన్టీ రామారావు ఓడిపోవడం, మళ్ళీ 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉండడం, మళ్ళీ ఎన్టీ రామారావు గెలవడం, మళ్ళీ చంద్రబాబు రావడం, చంద్రబాబు 10 ఏళ్ళు చేయడం, తర్వాత రాజశేఖర్ 10 ఏళ్ళు చేయడం, తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేయడం, అన్ని ప్రత్యక్ష చూసినా, అందరు ముఖ్యమంత్రి చూసినా ఎన్టీ రామారావుకి వెళ్ళి ప్రత్యక్షంగా ఎన్టీ రామారావు దగ్గర ఉన్న కాడికి ప్రత్యక్షంగా చూసినా. ఈ 40 ఏళ్ళలో ఏ ముఖ్యమంత్రికి ఇంత చిల్లర చేసిన ఏ ముఖ్యమంత్రి చేస్తలేడు, ఇన్ని మాటలు కూడా ముఖ్యమంత్రి పడుతున్నాడు. ప్రజలు మొత్తం ఆయన చేసిన మోసాన్ని చూసి ప్రజలు ఇట్లా జీవించుకోలేకపోతున్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, 10 ఏళ్ళు ధ్వంసం చేసింది మేము, 10 ఏళ్ళు ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని మేము వచ్చి 22 నెలలే కదా, మేము దాన్ని గాడిలో పెట్టడానికి కాస్త టైం పడుతుంది అని కూడా చెప్తున్నారు. అదే విషయంలో 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ధ్వంసం చేసామంటే అది ఒక చిల్లర మాటలు తప్ప వేరేం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని
భారతదేశంలో హిమాలయ పర్వతాలంతా ఎత్తు చేసింది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 10 సంవత్సరాల్లో మనం చూసినాం కదా. ఈ అన్ని రంగాలలో ఇలా ఎక్కడ పోయినా హైదరాబాద్ అంటే ప్రపంచంలో ఒక నంబర్ 1 ఐటీ హబ్గా తయారు చేసిండు. ఇలా రోడ్డు అన్నిట్లలో కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇలా పోయి 85 గేట్లు మేడిగడ్డ 85 గేట్ల వచ్చి నీళ్ళు గోదావరి అమ్ముతారు. అసెంబ్లీలో ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి? మేడిగడ్డ కూలిపోయింది సముద్రంలో కలిసింది, మేడిగడ్డ కూలిపోయింది సముద్రం కలిసింది అంటారు. సముద్రం కలిసి మేడిగడ్డ నువ్వు గేట్లు ఎట్లా ఎత్తినవు? ఎట్లా నడుస్తుంది? సజీవంగా ఉంది గోదావరి ఇలా. అన్ని వాళ్ళు చిల్లర చేష్టలు తప్ప అభివృద్ధి కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు. వాళ్ళకి ఏంది ఇదే కోమరెడ్డి వెంకరెడ్డి ఎన్నిసార్లు పెట్టాడు? ఎంతమంది మంత్రులు కేసీఆర్ అప్పుడు మేము రాజకీయ పక్కన పెట్టి కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ స్వాగతించారు. ఇలా అధికారం కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు మంత్రి పదవులు ఉండాలి కాబట్టి అనాలి కాబట్టి అంటారు తప్ప వాళ్ళంతరంతా కూడా ఇరుకాం. అదే విధంగా చూసుకుంటే గతంలో ఈ మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి మల్లారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. అంటే అభివృద్ధి ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు ఏంది కాంగ్రెస్ వాళ్ళు చేసిన దాన్ని ధ్వంసం చేసి అంటే మల్లారెడ్డి గారి సహకారం పార్టీ పరంగా మీకు మంద సంజీవ్ రెడ్డి ఎలా ఉన్నారు? కంపల్సరీ మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే మంత్రిగా ఉండి బాగా అభివృద్ధి చేశాడు. ఈ ఒక్కటే కాకుండా ఈ రోడ్లు కాకుండా స్కూల్స్ చూడండి. స్కూల్స్ నువ్వు సుమారు 60-70 హై స్కూల్ మేడ్చల్ కాన్స్టిట్యున్సీలా ప్రతి హై స్కూల్కు నీకు సొంత నిధులతోటి నీకు కలరింగ్ వేయించడం, ఫ్యాన్ వేయడం, లైట్ వేయడం, కప్పడం కట్టడం లాంటి కార్యక్రమాలు చేసిండు సొంత నిధులతోటి. అదేవిధంగా గుళ్ళు గోపురాలు కట్టించిండు, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు అన్ని చేసిండు. అభివృద్ధితో పాటు సొంత నిధులు కూడా చేసిండు. ఆ మార్క్ చేసిండు కాబట్టి ఎంత కాంగ్రెస్ గారికి వచ్చినా మన తన 33,000 మేజర్లు మన తన 2సారి గెలిచిన ఎమ్మెల్యేగా మన కాన్స్టిట్యున్సీ. మీరు చూసుకోండి ఒకసారి. దేవేంద్ర గౌడ్ తర్వాత ఎవరు 2సార్లు గెలవాలి ఈ ప్రాంతంలో. దేవేంద్ర గౌడ్ తర్వాత ఎవరు అంతా ఒక్కొక్కసారి గెలిచేవాళ్ళు. మల్లెడ్డి గారి ఒకసారి గెలిచాడు మేడ్చల్ నుంచి. రేపు భవిష్యత్తు కూడా ఉంది. మన మల్లెడ్డి గారు నాకున్నంత మల్లారెడ్డి గారికి మేడ్చల్ నియోజకవర్గంలో ఆయన అత్యంత సన్నిహితులు దగ్గర ఉన్నదాంట్లో నేను ప్రముఖంగా ఉంటా. వారు కూడా నాకు ఎల్లప్పుడూ ఆయన మంత్రి ఉన్నా కానీ ఎమ్మెల్యేగా ఉన్నా భవిష్యత్తు నాకు మంచిగా ఎప్పుడు చేదుడు బాధ ఉంటాడు. బోడుప్పలు కానీ ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చెప్పినా చూసి తప్పుడు చేస్తాడు. ఇక్కడ సమస్యలు ఆయన దృష్టి తీసుకెళ్తే పరిష్కారాన్ని చేస్తాం. ఇక ఒక మాట ఏంటంటే మీరు స్థానిక నాయకులుగా బోడుప్పల్లో భూ కబ్జాలు స్థానిక అధికార పార్టీ నాయకులు చేస్తున్నారన్న ప్రధాన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే వాటిని మీరు బయటికి వెలికి తీసి ఏమన్నా వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు? నేను చెప్పేది మనకున్న ఇప్పుడు దేవేంద్ర నగర్ ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడో వాళ్ళకు గవర్నమెంట్ పట్టాలు ఇస్తుందని ఎవరో పేదలు కొనుక్కొని అక్కడ ఇండ్లు కట్టుకోకుంటే 20 బేట కట్టి ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకుంటారు, గుంజుకుంటారు వాళ్ళ ల్యాండ్. ఓకే, ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పుడు జరిగినాయి ఎన్నో 1-10% జరుగుతాయి. ఇలా 100% జరుగుతుంది. మనం ఆపిన భూములను మరి ఇప్పుడు కబ్జాలు పెట్టి కట్టుకుంటారు. అంటే పార్టీ అధికార పార్టీ అనే ముందుకు పోతున్నంటారా? అంతే కదా, అధికార పార్టీ తోటి 10 ఏళ్ళు అధికారం లేము, ఆక్రమించి ఉన్నారు. అలాంటి వాళ్ళు వాళ్ళకి కేసులు కూడా అయినా కూడా నాయకులు చెప్పి ఇంటించుకొచ్చి మళ్ళీ అదే కార్యక్రమం చేస్తారు. దాని మీద కూడా గతంలో ప్రెస్ మీట్ చెప్పినాం, అక్కడే ప్రెస్ మీట్ పెట్టాం. ఏదైతే వాళ్ళు కబ్జా పెట్టారో అన్నే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం. మా పార్టీ సెక్రటరీ లీడ్ తీసుకొని పెట్టిండు. తర్వాత కూడా ధర్నా చేసాం, ఎంఆర్ఆర్ కూడా లెటర్ ఇచ్చినాం. తొందరగా ఆ కార్యక్రమం ఉంటుంది. ఫైనల్గా అన్న నెక్స్ట్ మనకు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. గట్కేసర్ కూడా మనకు లిస్ట్లో ఉంది. గట్కేసర్ నుంచి మంద సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఊహించుకోవచ్చా? సత్యం గారు, నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు 2014 నుంచి 2009 జెడ్పీటీసీ ఉన్నప్పుడు అప్పుడు జరిగిన ఎన్నికల్లో అప్పుడు నేను పార్టీ మనల్ని అడిగిందని కూడా సుధిరెడ్డి గారికి ఆపినాక అడిగిరు. నేను ఎప్పుడే చెప్పినా, నేను ఎప్పుడూ అప్పుడు 2014, 2019, 2018 నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదని చెప్పాను ఆ రోజు. ఎందుకంటే అప్పుడు పెద్ద నియోజకవర్గం, అప్పటికే సుధిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మల్లారెడ్డి గారు ఎంపీ నేను చేస్తున్నా అని చెప్పిండు. నన్ను అడుగుతాను, పార్టీలో చెప్పినా, మిత్రులు చెప్పినా, పత్రికాముఖంగా చెప్పినా నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదని. కానీ రేపు పొద్దున డీలిమిటేషన్ అయితే నేను గతంలో జెడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహించిన గట్కేసర్ మండలం అనుభవం ఉంది. ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ పెద్ద మండలం అది. ఆ గట్కేసర్ మండలంతో పాటు బోడుప్పల్, పిజ్జాగూడ 2 కార్పొరేషన్లు, పోచారం మున్సిపాలిటీ, గట్కేసర్ మున్సిపాలిటీ, మరి ఇవన్నీ కలిస్తే ఒక అసెంబ్లీ నియోజకవర్గం అవుతుందని చెప్పి మనం ఇట్లనే వింటున్నాం. ఖచ్చితంగా డీలిమిటేషన్లో 2029 జరిగే ఎన్నిక ముందు జమిలీ వచ్చినా అంతకుముందు వచ్చినా ఈ ప్రాంతం నుంచి డీలిమిటేషన్ అయినాక గట్కేసర్ నుంచి కేసీఆర్, కేటీఆర్ గారి మరి ఆశీర్వాదంతో
ముఖ్యంగా మా గట్కేశ్వర మండలం ప్రజల మొదటి నుంచి కోరుకుంటున్నట్టు వాళ్ళ ఆశయాన్ని ప్రకారం ఖచ్చితంగా నేను ఆస్పిరెంట్గా ఉన్నా, ముఖ్యంగా స్థానికుడు మీరు. ఆస్పిరెంట్గా ఉన్నా. Yes. ఇక మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళందరూ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ప్రజలు అడుగుతూ ఉంటారు. Yes, yes. ఖచ్చితంగా 2029-28 జరిగే ఏ ఎన్నికైనా నేను ఖచ్చితంగా గట్కేశ్వర్ డీలిమ్స్ అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ద్వారానే మళ్ళా ఆదేశిస్తే ఆ పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ కేటీఆర్ గారు ఆదేశిస్తే మా మల్లారెడ్డి గారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా పోటీ చేస్తాం. Yes. ఇప్పుడు తెలంగాణ అంటేనే బతుకమ్మ, దసరా. మనం గతంలో చూసాం ప్రతి బతుకమ్మ పండగకి కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తా అని చెప్పింది. రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్పింది, మేము అంతకంటే అద్భుతమైనటువంటి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామని కనీసం ఖర్చు కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. అంటే దాని మీద మీ కామెంట్ ఏంటంటే, ఇంతకు సత్యంగా ఇంతకు చెప్పినారు, తెలంగాణ జాగృతి పెట్టిన తర్వాత బతుకమ్మ అనేది ప్రపంచవ్యాప్తంగా చేసినాం. మన తెలంగాణ ఆడపడుచులకు, గ్రామీణ ప్రాంతంలో ఆడపడుచులకు బతుకమ్మ అనేది పెద్ద పండుగ, వారంలో పండుగ, ఇంటిలాలు చేసుకునే పండుగ. ఈ పండుగలో కేసీఆర్ గారు అంతకుముందు రంజాన్ చేసిన, అదేవిధంగా క్రిస్మస్ చేసిన, వాళ్ళకు కొత్త బట్టలు ఇచ్చి మంచి భోజనం చేసి ఏర్పాటు చేసి ఉండే. అదేవిధంగా బతుకమ్మ వేస్తే కూడా బతుకమ్మకు కేసీఆర్ బతుకమ్మ చీర అని చెప్పి, కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాలు ప్రతి సంవత్సరం బతుకమ్మ కంటే వారం రోజుల ముందే మొత్తం కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క ఇంట్లో నలుగురు, ప్రతి ఒక్క మహిళకు 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకు, మరి 100 ఏళ్ళ వరకు ఉన్న మహిళకు, ఇంట్లో ఎంతమంది అంత మహిళకు బతుకమ్మ చీరలు చేసిన మహిళ ఆడబిడ్డ, ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆయన దసరా పండుగ రోజు పేదింటి బిడ్డ కొత్త చీర కట్టుకొని బతుకమ్మ ఆడాలి, ఆమె గౌరవంగా బతుకమ్మ ఆడాలి, సంతోషంగా గౌరవంగా ఆత్మీయ నింపుకున్న మహిళగా బతుకమ్మ ఆడాలని మనం చేసినాం. వీళ్ళు ఏం చేసారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము బతుకమ్మ చీర ఒకటి షూట్ చేసారు, మేము 2 చీరలు ఇస్తాం, మేము 2 చీరలు ఇస్తాం, ఆయన ఒకటి చీర మేము 2 చీరలు ఇస్తాం అని చెప్పి నిజంగా మనం ఇస్తారేమో అనుకున్నాం. మొన్న బతుకమ్మ కంటే ముందు 2-3 రోజుల వారం ముందు మేము చీరలు ఇస్తున్నాం, మంత్రి ప్రకటించింది కదా, ఒక మహిళా మంత్రి ప్రకటించిందండి, బతుకమ్మ చీరలు ఇస్తాం, మేము ఇందిరమ్మ చీరలు ఇస్తున్నాం అని చెప్పింది. సరే ఇస్తాం, ఏదో ఒక చీర ఇవ్వాలి వాళ్ళు 400 చీర ఇచ్చారు, మేము 1000 రూపాయలు చీర ఇస్తాం, 800 చీర ఇస్తాం, 2 ఇస్తామని చెప్పారు. చీరే దాని కాస్ట్ మనం ఎప్పుడు కట్టొద్దు, మనం ఒక బహుమానం ఇస్తే బహుమానం విలువ చెప్పాం, ఒక చిన్న పెన్ అయినా అదొక దాని విలువతో ఉంటుంది, అదొక బహుమతిగా ఉంటుంది, మనం ఎప్పుడు వేలగట్టలే. కానీ వీళ్ళు ఇస్తాన్న చీర ఇవ్వకపోగా మళ్ళీ మహిళలు మోసం చేసినట్టుగా ప్రజలంతా గమనిస్తున్నారు, ప్రజలు మహిళలు అంతా గమనిస్తున్నారు. వీళ్ళు చేసే చిల్లర చేష్టలు, చిలిపి చేష్టలు గమనించి ఎప్పుడో ఒకసారి బుద్ధి చెప్పడానికి ఎలక్షన్ అనే అస్త్రం మన చేతిలో ఉంది, వీళ్ళు ఎప్పుడు ప్రజల కాడకు పోయినా, ప్రజల మధ్య పోయినా ఖచ్చితంగా శిక్షిస్తారు. ఇదే ప్రభుత్వం ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టకుండా, లోకల్ బాడీస్ ఎన్నికలు పెట్టకుండా రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఊళ్ళో పోతే వాళ్ళకి తరిమి కొట్టే రోజు కూడా ఇంకొట్టుంటాయి. ఫైనల్ చివరిగా ఒక క్వశ్చన్ అన్న, మీ పార్టీకి సంబంధించి కవిత గారిని వెళ్ళగొట్టారా, వెళ్ళిపోయారా? బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి తర్వాత కార్యకర్తల్లో బ్యాక్లో చాలామంది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉండి కార్యకర్తలతో పాటు పనిచేసిన వాళ్ళు హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు, కవిత గారు కూడా పనిచేశారు. కానీ మరి కేటీ రామారావు కూడా ఎంపీగా, నిజామాబాద్ ఎంపీగా అవకాశం ఇచ్చారు, మళ్ళీసారి 2సారి ఇస్తే వారు ఓడిపోయారు, వాళ్ళని ఎమ్మెల్సీ చేసి 2సారి ఎమ్మెల్యే చేశారు. అదేవిధంగా తెలంగాణ జాగృతిని పెట్టి ప్రభుత్వం ఉన్నప్పుడు కవిత గారు పెట్టి తెలంగాణకు సాంప్రదాయాన్ని, బతుకమ్మ పండుగను ఇలా ప్రపంచవ్యాప్తంగా చేసిన ఘనత కూడా జాగృతి ద్వారా కవిత గారికి ఉంది. దానికి పార్టీ పూర్తిగా సహకరించామేకు మాలాంటి వాళ్ళంతా కూడా జాగృతిలో పనిచేసి చేసినాం. అదొకటి. మరి మొన్న ఈ 2-3 నెలల సంది జరుగుతున్నాయి పరిణామాలు. కవిత గారు జైలు వచ్చిన తర్వాత, బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత పరిణామాలు ఏం జరిగినాయో మనకు కూడా అంత లోతుగా తెలియదు. కాకుండా ఏంటంటే ఎంత ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య మరి బహిర్గతం రావద్దు. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్, కవిత ముగ్గురు, కేసీఆర్ బిడ్డలు, ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాల్సింది. మరి అవి ప్రజలకు వచ్చింది తప్ప ఇప్పుడు ప్రతిపక్షాలకు అదో అస్త్రంగా మరి వాళ్ళన్నీ మాటలు నడుస్తున్నాయి. కానీ నేను ప్రత్యక్షంగా కవిత గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఏమన్నా ఒక 1% కూడా దానివల్ల డ్యామేజ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ప్రజలందరూ డిసైడ్ అయి ఉన్నారు. పబ్లిక్ అందరూ ఏంటంటే
ఇప్పుడు అంటే కవిత ఎపిసోడ్ టీ కప్ లో తుఫాన్ తుఫాన్ లాంటిది. లాంటిదే, టీ కప్లో తుఫాన్ లాంటిది, దాని గురించి పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు. ప్రజలు ఏం చూసినంటే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తాం, గుర్రం విలువ తెలియాలంటే ఒక గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది. తెలుస్తుంది. Yes. ఒక దేవుని విలువ తెలియాలంటే పక్కన దయ్యం ఉండాలి. దయ్యం. ఒక మంచి తెలియాలంటే చెడు ఉండాలి. చెడు. మనం వెళ్తురు రావాలంటే చీకటి చీకటి. అని మనకు కానీ చెప్తున్న ఎగ్జాంపుల్. అవును. ఇప్పుడు కేసీఆర్ గారు ఆకాశం అంటున్న కేసీఆర్ ను కాదని రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ ప్రపంచం ఎక్కడ చూసినా కేసీఆర్ కనిపిస్తుంది. ఇలా అంత పెద్ద తయారు చేసి కేసీఆర్ ఎందుకు ఈయన పరిపాలనతోటి, ఇంత తుచ్చమైన పరిపాలన, ఇంత చిల్లర మాటలు, ఇంత చిలిపి చేసిన ముఖ్యమంత్రి ఎవ్వరూ చూడలేదు. ఆయన అట్లే ఉండి వాళ్ళ మంత్రులు అట్లే ఉండాలి. ప్రజలకు అంతా తెలిసిపోయింది. ప్రతి ఒక్క ఓటు నడితే చెప్తారు చరిత్ర. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ దేవుడు, కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చేసి మాకు రావాలి కేసీఆర్ అంతే. మళ్ళీ ప్రజలు నాటుకుపోయి కోరుకుంటున్నారు. ఇక్కడ కూడా నేను చెప్తాను, మన బోడుపల్లి కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఎస్ఎన్డిపికి వెళ్ళి 110 ఒక్కటే కాదు సరే గారు. నువ్వు పొద్దున ఇప్పుడు నాచరం పోతుడు చిల్క హెచ్ఎండికల్ మలపురం పోయే రోడ్లో చూడు, ఇంత పెద్ద గ్రామంలో, ఇంత పెద్ద మున్సిపల్ కార్పొరేషన్లో మనకు వెజ్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ లేదా అని చెప్పి మనం 5 కోట్లతోటి ఇక్కడ ఒక వెజ్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ మొత్తం కంప్లీట్ అయి ఉంది. ఒక 10% ఉంది అంతే, స్లాబ్లు పడి ఉన్నాయి, కంప్లీట్ చేయలేకపోతున్నారు. మన గవర్నమెంట్ ఈ పార్టీకి బ్రహ్మాండంగా ఈ పాటికి ఓపెన్ అయ్యేది, ఓపెన్ అవుతుండే. చూడు మొత్తం అట్లా మెయిన్ రోడ్ మీద ఆ మార్కెట్ మొత్తం కూరగాయలు కాంచి ప్రతి ఒక్కటి అక్కడే దొరకడే. వెజ్ నాన్ వెజ్ రెండు సపరేట్ పెట్టి, వెజ్ నాన్ వెజ్ సపరేట్ అంత చేస్తే కనీసం దాని నిధులు ఇచ్చి కంప్లీట్ చేయలేకపోతారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని వాళ్ళు చేసేది చాలా ఉంది. ప్రజలకు కూడా అర్థమైంది. మెయిన్ ఏంటంటే మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. అన్నారు ప్రజలు కేసీఆర్ మోసం చేసిండని కొంతమంది. నేను ఎప్పుడు చెప్తున్నా, ప్రజలు ఎప్పుడు మోసం చేయలే కేసీఆర్కు. ప్రజలు మోసగించబడ్డారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చెప్పిన ఆచరణ సాధ్యం కాని హామీలు నమ్మి ప్రజలే మోసగించబడ్డారు తప్ప కేసీఆర్ కాదు. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు, రేపు ఏడ కూర్చున్నా ఇట్లా నామినేషన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి ఓట్లేదు కూర్చోబెట్టేస్తారు. అట్లా పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఓకే, ఇది అంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము ప్రజల తరపున ఎప్పుడు పోరాటం చేస్తాం. దాంతో పాటుగా పార్టీ ఆదేశిస్తే ఎలాంటి పాత్రకైనా సిద్ధమైన మంద సంజయ్ రెడ్డి మనతో చెప్తున్నారు. మరో వారం మరొక ఇస్తే కలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం.